తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురుబలం లేకపోవడం, ప్రయత్నాల్లో చేసేటువంటి ప్రతి ప్రయత్నాల్లో ఆటంకాలతో ముగుస్తాయి. ఏ పనులైనప్పటికీ కూడా, అంటే ప్రతి పని ఆలస్యంగానే పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక చూసుకున్నట్లయితే కుజగ్రహ ప్రభావము రాశి మీద సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. తద్వారా ఏ పనైనా కానీ చేయగలను అనేటువంటి యొక్క బలమైనటువంటి శక్తి మీలో ఉంటుంది. ఇది చాలా గొప్పదైనటువంటిది. మీకు అన్ని రంగాలలో విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి లక్షణంగా మీరు చెప్పుకోవచ్చు. ఇక నిరుద్యోగస్తులకి గనక చూసుకున్నట్లయితే ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ధనుసు రాశిలో ప్రయత్నం చేయండి. ఇంకా నిరుద్యోగస్తులు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కగా బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్ కానీ, లేకపోతే కోరుకున్న చోటికి బదిలీలు కానీ, లేదా ఇతరత్ర వేరే సంస్థలలోకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి మంచి యోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే శుక్ర బుధ రాహుగ్రహ యొక్క సంచార ప్రభావం ధనుస్సు రాశి వారికి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత తల్లిగారి కోరికను నెరవేర్చే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసుకుంటారు. గృహం మరమ్మతులు, వాహన మరమ్మతులు చేసుకోగలుగుతారు. గృహోపకరణాల కొనుగోలు అనేటువంటిది జరుగుతుంది. అలాగే నూతన గృహము లేదా నూతన వాహనమును ఏర్పరచుకోవాలనే ఆలోచనకి శ్రీకారం చుడతారు. తద్వారా మంచి స్థితి కలుగుతుంది. ఆల్రెడీ లోన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా హౌసింగ్ లోన్స్ పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏ వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం, రైతులు మరియు న్యాయవాద సంబంధమైనటువంటి వృత్తులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది, సందేహమే లేదు. అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, అలాగే సిమెంట్ ఇసుక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా చక్కటి ధనాదాయం బాగుంటుంది ఈ 15వ తారీఖు వరకు. అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ మరియు బొటిక్, బ్యూటీ పార్లర్, అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి సౌందర్య సాధనాలు సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి ఎవరైతే ఉంటారో, వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడు చూడనటువంటి ధనాదాయం గత 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉంటారో ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రంగాలలో వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. మరి ఎవరికి బాగుండదండి అని అంటే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఫ్రూట్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, తీర్థయాత్రలు, పూజా స్టోర్సు,
ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే హోటల్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్ ఇలాంటి జనరల్ స్టోర్స్ నడుపుకునేటువంటి ఈ వ్యాపారస్తులకి మాత్రం అనుకూలముగా ఉండదు. వ్యాపార విస్తరణ అనేటువంటిది చేయకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మీ అభిలషతం మేరకి, అనగా మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని మీరు పొందుతారని చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. అయితే సంతానపరముగా కొంత మిస్క్యారీస్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీ సోదర సోదరీమణులు కావచ్చు, లేకపోతే పరిచయస్తులు, తెలిసినటువంటి వారి ద్వారా మీ పనులని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా మీ ఊహకందనటువంటి లాభాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే ఒక్క గురుబలం లేకపోవడమే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి నవమ స్థానంలో 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము, బ్లడ్ మూన్ ఎక్లిప్స్ అని అంటారు. ఈ చంద్రగ్రహణ ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఈ 15వ తారీఖు తర్వాత తదనంతరం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. కాబట్టి గ్రహణ సంబంధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడాను ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, మరి రోజువారీ దైనందిన జీవితంలో కొన్ని రోజులు మంచివి, కొన్ని రోజులు చెడ్డవిగా ఉంటాయి. అనుకూలత, ప్రతికూలతలు ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 7వ తారీఖు రోజున, 8వ తారీఖు రోజున, 9వ తారీఖు రోజున ఈ 3 రోజుల పాటు మీకు సంపూర్ణమైనటువంటి యోగ కాలం అనేటువంటిది ఉన్నది. అంటే రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఎదుటి వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతల్ని పొందడం ద్వారా సంతోషంతో జీవితాన్ని గడుపుతారు. ఈ 7, 8, 9 తారీఖులు అని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖులు మాత్రం కీలకమైనటువంటివి. అస్సలు మానసికమైన ప్రశాంతత ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, జిగ్జాగ్గా ఉంటుంది, నిద్ర పట్టదు, ఏ పని చేయాలన్నా సంతోషం ఉండదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 10, 11 తారీఖుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు. అంటే ఎటువంటి నిర్ణయాలు జీవితంలో ఎదుగుదలకి. ఇక 12, 13, 14 ఈ 3 రోజులు మాత్రం సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి. అలాగే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కోల్పోతారు, డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి అని చెప్పవచ్చు. 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం ధనుస్సు రాశి వారికి 15వ తారీఖు తర్వాత మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు కొన్ని ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 15వ తారీఖు రోజున మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఖర్చులకి తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ చంద్రగ్రహణం గురించి చెప్పారు. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో కనబడుతుంది. కాబట్టి ఆ దేశాల్లో నివసిస్తున్నటువంటి మన వాళ్ళు నియమాలు పాటించాలి. మరి మన భారతదేశంలో కనిపించదు కదా, పాటించాల్సిన అవసరం లేదా అంటే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచం మొత్తంలో కూడా ఎవరు ధనుస్సు రాశిలోకి సంబంధించినటువంటి వారు ఉంటారో వారికి కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం కొన్ని పరిహారాలు చేసుకోక తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ధనుస్సు రాశినే కాకుండా ఏ రాశులు ఎఫెక్ట్ అవుతుందంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోష ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి వారి యొక్క అనగా 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టక రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, అలాగే గణపతి అష్టోత్తరం రోజుకి 3 సార్లు పారాయణం చేయాలి. వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి.
ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే ఇంకా విభిన్నంగా మీ జీవితం ఉందంటే జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.